నేటి విద్యా విధానాన్ని సకాలంలో వినియోగించుకోవడం ద్వారా అద్భుతాలను సృష్టించడానికి విద్యార్థులకు ఎంతో వీలు ఉంటుందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ పేర్కొన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శుక్రవారం సాయంత్రం క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో శ్యామ్ను సమావేశానికి ధర్మారెడ్డి పరిచయం చేశారు. విద్యా పోకళ్లు పరిమాణాలు అంశంపై శ్యామ్ ప్రసంగించారు. శ్యామ్ను రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమార్ నేతృత్వంలో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ముత్తాన్ నవీన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాను పేద విద్యార్థులకు మంచి జరగాలంటే తన జీవితాశయమని శ్యామ్ అన్నారు. ఎంతో అప్పులు చేసుకుని చదువుకోవడానికి వచ్చిన పేదవారి భవిష్యత్తు ప్రభుత్వ కొలువుల్లో ఉండాలని, అందుకు అవసరమైన శిక్షణా తరగతులను నిరంతరం నిర్వహిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని శ్యామ్ చెప్పారు. రోటరీ వంటి అంతర్జాతీయ సేవా సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, సేవా కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని శ్యామ్ ప్రకటించినప్పుడు కరతాళ ధ్వనులతో రొటేరియన్లు హర్షాన్ని వ్యక్తం చేశారు. బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి శ్యామ్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఏటా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ సమాజానికి ఎంతో సహాయం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సానా, కోశాధికారి ఉదయ్ చక్రవర్తితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో అప్పులు చేసుకుని వస్తుంటాడు. కొంతమంది అయితే తల్లి యొక్క కుస్తీలు తాకట్టు పెట్టుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు కూలి పని చేసుకుని ఆ డబ్బులు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా మనం కష్టపెట్టించి చదివించి మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ముందుగా ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్లాలనే ప్రధాన ధ్యేయంతో కొత్త కొత్త ఆలోచనలతో ప్రతిరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా చాలా కోచింగ్ సెంటర్, అంటే కోచింగ్ సెంటర్ అనేది నేను క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ కేవలం కోచింగ్ ఇచ్చి వదిలేస్తారండి. ఇక్కడైతే కోచింగ్తో పాటు కోచింగ్ అనేది 6 నెలల నుంచి 8 నెలలు కోచింగ్ ఇస్తాం. మేము 6 నెలల నుంచి 8 నెలలు ప్రతిరోజు 8 గంటల క్లాస్ పెట్టిస్తాం. 8 గంటల క్లాస్ అంటే 9 గంటల క్లాస్ అంటే 9 గంటలకు పిల్లలు రావాల్సిందే, 9 గంటలకు సార్ స్టేజ్ మీద రావాల్సిందే. ఒక్క సెకండ్ లేట్ అయినా పిల్లలు ఆఫ్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా 6 నుంచి 8 గంటలు కంటిన్యూగా జరుగుతుంది. ఈ రోజు జరిగిన సిలబస్ మీద రేపు టెస్ట్ పెడతామండి. వారం జరిగే సిలబస్ మీద సండే హాలిడే ఇచ్చి మండే టెస్ట్, గ్రాండ్ టెస్ట్ పెడతామండి. మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో మరి పుస్తకాలు పక్కన పాడేసి, అంటే వయసులో చిన్నపిల్లలు కాదు, వీళ్ళంతా 18 నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళకి అనేక రకాల యాక్టివిటీస్ ఉంటాయి. బాధ్యత అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వేరు విడిచిపెట్టకూడదనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు వరకు వాళ్ళు కంటిన్యూగా ప్రతి వారం మోడల్ టెస్టులు ప్లాన్ చేసి ప్రతి వారం, మొన్న అయితే 4 సంవత్సరాలు 280 టెస్టులు పెట్టామండి. ప్రతి వారానికి ఒక టెస్ట్, మళ్ళీ ఆ టెస్ట్తో పాటు ఆ టెస్ట్ అయిపోయిన వెంటనే ఎక్స్ప్రెషన్. ఇలా టెస్ట్ అయిన వెంటనే వాళ్ళు మా యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్ దాని ఎక్స్ప్రెషన్ పార్ట్ అంతా మరి అందులో వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం చేసుకున్నా తెలుసుకోవడానికి. ఈ టెస్ట్ సిరీస్తో పాటు డైలీ ఫిజికల్ 6 మంది కోచ్లతో డైలీ ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తామండి. ఇంకా ఎన్ని చెప్పుకున్నా ఆయన గురించి చాలా చెప్పినంత తక్కువగానే ఉంటుంది. ఆయన చేస్తున్న సేవ, సమాజానికి చేస్తున్న సేవ, అలాగే అంతమంది విద్యార్థులకి ఒక జీవనోపాధి చూపిస్తూ వాళ్ళందరినీ సెటిల్ చేస్తున్నట్టు ఒక సామాన్యమైన విషయం కాదు. అది చాలా పెద్ద సమాజానికి చేస్తున్న సేవ. అలాగే మోర్ దెన్ ఎనీ అదర్ ప్రొఫెషన్ యూ ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఫర్ ద సొసైటీ. వి కంగ్రాచులేట్ యూ ఫర్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్. ఓకే, అలాగే ఆయన మన రోటరీ మెంబర్ అవ్వడం, మన క్లబ్ మెంబర్ అవ్వడం కూడా చాలా ఆనందకరమైన విషయం. మన రోటరీ బ్లడ్ బ్యాంక్కి ఆయన చేస్తున్న సేవల గురించి చెప్పడము ఎందుకు చెప్పినా చాలా తక్కువే. మన బ్లడ్ బ్యాంక్ పెట్టిన అప్పటి నుంచి కూడా అది మన లాస్ట్ 5-10 ఇయర్స్లో కూడా మనకి ఎన్నో క్యాంపులు కండక్ట్ చేశారు. ఎప్పుడు బ్లడ్ షార్ట్ ఫాల్ ఉన్నా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలు ముందుకొచ్చి ఎప్పుడు